बाबा हमारा दिल चाहे रहे हम आपके साथ, यही हमारा दिल चाहे, चाहे दिन हो चाहे रात। बाबा हमारा दिल चाहे रहे हम आपके साथ, यही हमारा दिल चाहे, चाहे दिन हो चाहे रात। बाबा हमारा दिल चाहे। पूरा संगम रहे आप ही साथी, जैसे देश संग रहती बातें। पूरा संगम रहे आप ही साथी, जैसे देश संग रहती बातें, जैसे देश संग रहती बातें। चाहे दुनिया करे न बात, रहे हम आपके साथ, यही हमारा दिल चाहे, चाहे दिन हो चाहे रात। बाबा हमारा दिल चाहे। हाथ हो आपका सिर पे हमारे, चाहे मिले ना स्वर्ग नजारे। हाथ हो आपका सिर पे हमारे, चाहे मिले ना स्वर्ग नजारे, चाहे मिले ना स्वर्ग नजारे। चाहे पदवी मिले ना खास, रहे हम आपके साथ, यही हमारा दिल चाहे, चाहे दिन हो चाहे रात। बाबा हमारा दिल चाहे। कान कहे सुने बाबा की वाणी, नैन कहे देखे सूरत सुहानी। कान कहे सुने बाबा की वाणी, नैन कहे देखे सूरत सुहानी, नैन कहे देखे सूरत सुहानी। मुख से करे आपसे बात, रहे हम आपके साथ, यही हमारा दिल चाहे, चाहे दिन हो चाहे रात। बाबा हमारा दिल चाहे रहे हम आपके साथ, यही हमारा दिल चाहे, चाहे दिन हो चाहे रात। बाबा हमारा दिल चाहे। ఓం శాంతి. మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండే అభ్యాసాన్ని ఎంతగా చెయ్యాలి అంటే, ఇక అంతిమంలో ఒక్క బాబా తప్ప ఎవ్వరూ గుర్తుకు రాకూడదు. ప్రశ్న: ఏ ఒక్క శ్రీమతాన్ని పాలన చేయటం ద్వారా పిల్లలు మీరు భాగ్యవంతులుగా అవ్వగలుగుతారు? పిల్లలు నిద్రను జయించేవారిగా అవ్వాలి. ఉదయం వేళ చాలా బాగుంటుంది. ఆ సమయంలో లేచి తండ్రిని స్మృతి చేయండి. తద్వారా మీరు అదృష్టవంతులుగా అయిపోతారు. ఉదయమే లేవకపోతే ఏ రోజైతే పడుకుంటారో ఆ రోజును పోగొట్టుకుంటారు. కేవలం పడుకోవటం, తినడం ఇది పోగొట్టుకోవటమే కదా. కాబట్టి ఉదయమే లేచే అలవాటును ఏర్పరచుకోండి. పాట: నిద్రపోతూ రాత్రినే పోగొట్టుకున్నావు. ఈ కథ పిల్లలకు సంబంధించినటువంటిదే. పిల్లలు తినడము, పడుకోవడం ఇది జీవితం ఏమీ కాదు. పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాల దానం లభిస్తుంది. మీ జోలి నిండుతుంది.
మళ్ళీ పడుకోవటం మరియు తినడము ఇది పోగొట్టుకోవటమే అవుతుంది. ఉదయం లేవటం ఎంత మహిమ ఉంటుంది. భక్తి మార్గంలో మరియు జ్ఞాన మార్గంలోనూ మహిమ ఉంది. ఎందుకంటే ఉదయం వేళల్లో చాలా శాంతి ఉంటుంది. ఆత్మలందరూ తమ స్వధర్మంలో ఉంటారు. అశరీరులుగా అయి విశ్రాంతిని పొందుతారు. ఆ సమయంలో స్మృతి ఎంతగానో ఉంటుంది. పగలు మాయ గొడవ ఎంతగానో ఉంటుంది. ఈ సమయం ఒక్కటే చాలా మంచిది. ఇప్పుడు మనం గవ్వల నుండి వజ్రాలుగా అవుతూ ఉన్నాము. మనము బాబా పిల్లలం అయినాము. నేను మీ కొడుకుని అని పిల్లలతో బాబా అంటారు. బాబా కొడుకుగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. తండ్రి తమ పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. బాబా వ్యాపారి కూడా. గవ్వస్తుల్యమైన తనువు, మనస్సు ఇవన్నీ వ్యర్థమే. ఇవి పైసాకు కూడా పనికిరానటువంటివే. మీ పాత వస్తువులన్నింటినీ తీసుకొని ట్రస్టీగా అయ్యి సంభాళించమని ఇచ్చేస్తాను. జనం జన్మాంతరుగా బలిహారీ అవుతారు బాబా అంటూ గానం చేస్తూ వచ్చారు. నాకు ఒక్కరు తప్ప ఇంకొకరు ఎవ్వరూ లేరు అని అంటారు. ఎందుకంటే అందరూ ప్రేయసులే కదా. కాబట్టి ఒక్క ప్రియుణ్ణే స్మృతి చేస్తారు. దేహ సహితంగా సర్వ సంబంధాలను మర్చిపోతూ ఒక్కరి స్మృతి ఎంతగా ఉండాలంటే ఇక అంతిమ సమయంలో శరీరం కూడా గుర్తుకు రాకూడదు. అలాగే ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. అంతటి అభ్యాసం చెయ్యాలి. ఉదయం సమయం చాలా మంచిది. ఇది మీ సత్యమైన యాత్ర. వారు జన్మ జన్మాంతరాలుగా యాత్ర చేస్తూ వచ్చారు, కానీ ముక్తిని పొందలేరు. మరి ఇది అసత్యమైన యాత్రయే కదా. ఆత్మీకమైన మరియు సత్యమైన ముక్తి మరియు జీవన్ముక్తి యాత్ర. మనుషులు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అమర్నాథ్, బద్రీనాథ్ మొదలైనవి గుర్తుంటాయి. విశేషంగా 4 ధామాలు ఉంటాయి అని అంటారు. మీరు ఎన్ని ధామాలకు వెళ్ళి ఉంటారు? ఎంత భక్తి చేసి ఉంటారు? అర్ధకల్పం భక్తి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రే వచ్చి ముక్తి చేసి మార్గదర్శనుగా ఈ తనతో తీసుకువెళ్తారు. ఎంత అద్భుతమైన మార్గదర్శకుడు అయినారు బాబా. పిల్లలకు ముక్తి, జీవన్ముక్తి ధామాలలోకి తీసుకువెళ్తారు. ఇటువంటి మార్గదర్శకుడు ఇంకెవ్వరూ ఉండరు. సన్యాసులు కేవలం ముక్తిధామము అని అంటారు. జీవన్ముక్తి అనే పదము వాళ్ళ నోటి నుంచి రాదు. దానిని వాళ్ళు కాకిరెట్ట సమానము అంటారు. అల్పకాలిక సుఖంగా భావిస్తారు. బాబా దుఃఖహర్త, సుఖకర్త అనే పిల్లలు మీకు తెలుసు. హే మాతాపిత, మేము మీకు పిల్లలుగా అయినప్పుడు మా దుఃఖాలన్నీ దూరమైపోతాయి. అర్ధకల్పం మేము సుఖవంతంగా అయిపోతాము అంటారు. ఇది బుద్ధిలో ఉంటుంది కదా. కానీ వ్యాపార వ్యవహారాలలోకి వెళ్ళడంతో మర్చిపోతారు. మళ్ళీ ఉదయం లేవరు. ఏ రోజు అయితే పడుకుంటారో ఆ రోజును పోగొట్టుకుంటారు. తప్పకుండా వజ్రతుల్యమైన జన్మ లభించిందని మీకు తెలుసు. ఇప్పుడు కూడా నిద్ర నుండి లేవకపోతే వారు అదృష్టవంతులు కారని భావించడం జరుగుతుంది. ఉదయమే లేచి ప్రియాతి ప్రియమైన ప్రియుణ్ణి స్మృతి చెయ్యరు. అర్ధకల్పం నుండి ప్రియుడు దూరం అయిపోయాడు. బాబాని మొత్తం కల్పమంతా మర్చిపోతారు. భక్తి మార్గంలో మీరు ప్రియుని రూపంలో లేక తండ్రి రూపంలో తలుచుకుంటారు. ప్రేయసి కూడా ప్రియుణ్ణి తలుచుకుంటుంది. వారిని తండ్రి అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో ఉన్నారు కాబట్టి వారి శ్రీమతంపై నడవవలసి ఉంటుంది. శ్రీమతంపై నడవకపోతే పడిపోతారు. శ్రీమతం అంటే శివబాబా యొక్క మతము. ఎవరి మతం లభిస్తుందో మాకేం తెలుసు అని భావించడం కాదు. వీరి సలహాకి కూడా వారిదే బాధ్యత అని అర్థం చేసుకోవాలి. లౌకిక రీతిలో కూడా పిల్లలకు తండ్రి బాధ్యుడు కదా. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. బ్రహ్మ తనువు కూడా బాబాను ప్రత్యక్షం చేస్తుంది.
ఇతడు అల్లారు ముద్దు పిల్లవాడు. తాము ఎవరి మతానుసారంగా నడుచుకుంటున్నారో, ఎవరి డైరెక్షన్ ఇస్తూ ఉన్నారో మంచి మంచి పిల్లలకు కూడా కొందరికి తెలియదు. బాబాని స్మృతి చెయ్యరు, ఉదయం లేవరు. స్మృతి చేయకపోవడం వల్ల వికర్మలు కూడా వినాశం అవ్వవు. బాబా ఎంతోగా కష్టపడుతూ ఉన్నారు, అయినా కూడా కర్మభోగం నడుస్తూనే ఉంటుంది కదని అంటారు. ఎందుకంటే ఇది ఒక జన్మ విషయం కాదు కదా. బాబా అంటారు, అనేక జన్మల లెక్కాచారాలు ఉన్నాయి. డైరెక్షన్ లభించింది. ఈ జన్మ పాపాలను తెలియచేయటం ద్వారా అవి సగం సమాప్తం కాగలవు. ఇది బాబాకి తెలుసు, మరియు ధర్మరాజుకు కూడా తెలుసు. ఎన్నో పాపాలు చేశారు. ధర్మరాజు గర్భజైలులో శిక్షలు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి వికర్మలు వినాశం చేసుకుంటారు. మళ్ళీ గర్భమెహల్ లభిస్తుంది. అక్కడ మనుషుల చేత పాపాలు చేయించేందుకు, మళ్ళీ శిక్షణలో అనుభవించేందుకు అసలు మాయ అనేది ఉండదు. అర్ధకల్పం ఈశ్వరీయ రాజ్యం ఉంటుంది, అర్ధకల్పం రావణ రాజ్యం ఉంది. సర్వము ఉదాహరణ కూడా ఇక్కడిదే. దీనినే సన్యాసీలు కాపీ చేశారు. బాబా భ్రమరము పురుగుని ఉదాహరణకి ఇస్తారు. భ్రమరీ పురుగు తన ఇంటికి తీసుకువస్తుంది. మీరు కూడా పతితుల్ని తీసుకువస్తారు. మళ్ళీ వాళ్ళని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. మీ పేరే బ్రాహ్మణి. భ్రమరీ పురుగు చాలా మంచి ఉదాహరణ. ప్రత్యక్షంగా ఎంతోమంది వస్తారు. కొందరు అపరిపక్వంగానే ఉండిపోతారు, కొందరు కుళ్ళిపోతారు, కొందరు అంతమైపోతారు. మాయా ఎన్నో తుఫాలలో తీసుకువస్తుంది. నిజానికి వీరందరూ హనుమంతులే. మాయ ఎన్ని తుఫాన్లు తీసుకువచ్చినా మనం బాబాను మరియు స్వర్గాన్ని మర్చిపోము. బాబా గడి గడి అప్రమత్తంగా ఉండమని చెప్తారు. మనుషులు తీర్థయాత్రలకు ఎన్నో కష్టాలను పొందేందుకు వెళ్తారు. ఇక్కడైతే ఇంకెక్కడికి వెళ్ళరు. ఒక్క బాబాను మరియు దుఃఖధామాను స్మృతి చేస్తూ ఉండాలి. తప్పకుండా విజయాన్ని పొందేవారు. దీనిని బుద్ధి యోగ బలము, జ్ఞాన బలము అని అంటారు. స్మృతి చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. బుద్ధి తాళం తెరుచుకుంటుంది. ఏదైనా నియమ విరుద్ధమైన నడవడికను నడుచుకున్నట్లయితే వారి బుద్ధి తాళం మూసుకుపోతుంది. మీరు ఇలా చేసినట్లయితే డ్రామా అనుసారంగా బుద్ధి తాళం మూసుకుపోతుంది. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. అప్పుడు మీరు వికారాలలోకి వెళ్ళకండి అని ఎవరికీ చెప్పలేరు. నేను ఇన్ని పాపాలు చేశాను అని లోపల మనస్సు తింటూ ఉంటుంది. అజ్ఞాన కాలంలో కూడా మనస్సు తింటుంది. మరణిస్తారు. ఆ తర్వాత క్షమించమని వేడుకుంటారు. చివరిలో అన్ని పాపాలు తమ ముందుకి వచ్చేస్తాయి. గర్భజైలులోకి వెళ్ళడంతోనే శిక్షలు మొదలవుతాయి. చివరిలో అవి తప్పకుండా గుర్తుకు వస్తాయి. కాబట్టి మీరు అలా క్షమించమని వేడుకోవలసిన అవసరం లేకుండా పాపాలు చేయకండి. జైలు పక్షులు ఉంటారు కదా, అలాగే మీరు కూడా జైలు పక్షులుగా ఉండేవారు. ఇప్పుడు బాబా గర్భజైలు శిక్షల నుండి విడిపిస్తూ ఉన్నారు. తండ్రి స్మృతి చేసినట్లయితే పాపాలు శిక్షల నుండి విముక్తులైపోతారు. మీరు పావనంగా అయిపోతారు. బాబా అంటారు, మళ్ళీ మీరు పడిపోయినట్లయితే ఎంతో పెద్ద దెబ్బ తగులుతుంది. అశుద్ధ అహంకారము మొట్టమొదటిది. ఆ తర్వాత కామ క్రోధలు. కామము మహాశత్రువు. ఇది మీకు ఆది మధ్యాంతం దుఃఖం ఇస్తూ వచ్చాయి. మీరు ఆది మధ్యాంతం సుఖం కొరకే పురుషార్థం చేస్తారు. కాబట్టి పూర్తి పురుషార్థం చేయాలి. ఉదయం లేవలేము అని అంటారు. అప్పుడు పదవి కూడా ఉన్నతంగా పొందలేరు. దాసదాసీలుగా అవ్వవలసి ఉంటుంది. అక్కడ పేడ మొదలైనవి ఎత్తవలసిన అవసరం ఉండదు. పాకీవారు ఉండరు. ఇప్పుడు కూడా విదేశాలలో నౌకర్లు మొదలైన వారిని పెట్టుకోరు. దానంతటా అదే శుభ్రం అవుతుంది. అక్కడ అశుద్ధత ఏమీ ఉండదు. చండాలులు, దాసదాసీలు మొదలైన వారు ఉంటారు.
బాబా పిల్లలు మీకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. మీ బుద్ధిలో మొత్తం రాజధాని అంతా ఉన్నది. డ్రామాను అర్థం చేసుకున్నారు. మొట్టమొదట ముఖ్యమైనది ఈ చక్రాన్ని అర్థం చేసుకోవటం. ప్రారంభం కొరకు గవర్నర్ మొదలైన వారిని పిలుస్తారు. కానీ ప్రారంభోత్సవం చేసేందుకు ముందు భారతదేశం శ్రేష్టాచారిగా ఉండేది, ఇప్పుడు భారతదేశం భ్రష్టాచారిగా అయిపోయింది అంటూ వారికి అర్థం చేయించాలి. పిల్లలు డైరెక్షన్ లభిస్తుంది. భారతదేశ పూజ్య దేవీ దేవతలే మళ్ళీ పూజారి మనుషులుగా అయ్యారు. ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. తద్వారా సృష్టి చక్రపు రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళనే త్రికాలదర్శి అని అంటారు. మనుష్యులు అయ్యుండి డ్రామాను తెలుసుకోలేకపోతే వారు దేనికి పనికొస్తారు? బీకేలు పవిత్రత చాలా మంచిది అని చాలామంది అంటారు. పవిత్రత అందరికీ నచ్చుతుంది. సన్యాసీలు పవిత్రంగా ఉంటారు, దేవతలు పవిత్రంగా ఉంటారు. కాబట్టే వాళ్ళ ముందు వెళ్ళి తల వంచుకుంటారు కదా. ఇది వేరే విషయం. పతిత పావనుడు ఒక్క పరమాత్మనే అవ్వగలుగుతారు. పతితుల నుండి పావనులుగా తయారు చేసి గురువులుగా మనుష్యులెవ్వరూ అవ్వలేరు. ఈ విషయాన్ని అర్థం చేయించాలి. దయచేసి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీ పదవి చాలా ఉన్నతంగా అవ్వగలదు అని చెప్పండి. పుణ్య భారతదేశము పూజారిలా ఎలా అయింది? దేవీ దేవతలైన భారత్వాసీలు 84 జన్మలు ఎలా తీసుకుంటారు? ఈ విషయాలను అర్థం చేయించండి. ఈ విషయాలను తప్పకుండా అర్థం చేయించాలి. క్రీస్తుకు 3000 సంవత్సరాల ముందు భారత్వాసీలు దేవతలుగా ఉండేవాళ్ళు. దానినే సుఖధామము, స్వర్గము అని అంటారు. ఆ స్వర్గం ఇప్పుడు నరకంగా అయింది. ఈ విషయాలు మీరు కూర్చొని అర్థం చేయించినట్లయితే మీ మహిమ ఎంత గొప్పగానో జరుగుతుంది. వార్తాపత్రికల వారికి కూడా పార్టీని ఇవ్వాలి. ఆ తర్వాత వారు మంటలు అంటించినా నీరు పోసినా ఇక వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. యుద్ధం జరగవలసిందే అని పిల్లలైన మీకు తెలుసు. భారతదేశంలో రక్తపు నదులు ప్రవహిస్తాయి. పార్టీషన్ జరగడంలో ఎంతమంది మనుషులు చెల్లా చెదురైపోయారు. పూర్తిగా వేరు వేరు రాజధానులైపోయాయి. ఇది కూడా డ్రామాలో రచించబడింది. పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు, విభజన చేస్తారు. ఇంతకుముందు హిందుస్థాన్, పాకిస్తాన్ వేర్వేరుగా ఉండేవి కావు. భారతదేశంలో రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఆ తర్వాత నెయ్యి నదులు ప్రవహిస్తాయి. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? కొద్దిమంది మగిలిపోతారు. పాండవులైన మీరు గుప్త వేషంలో ఉన్నారు. మొదట గవర్నర్ పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరి వద్దకైతే వెళ్ళవలసి ఉంటుందో ముందు వారి మహిమను చేయడం జరుగుతుంది. వారి కొరకు ఏమి వ్రాయబడి ఉందో ఆ రహస్యం మీకు మాత్రమే తెలుసు. ఇదంతా మృగతృష్ణ సమానమైన రాధ్యమని వారు భావించరు. డ్రామా అనుసారంగా వారు కూడా తమ ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. మహాభారతంలో ప్రళయం జరిగినట్లుగా చూపిస్తారు. ఇది నిజానికి మహాప్రళయం జరగదు. పిల్లలు మీలో సృష్టి చక్రపు జ్ఞానము ప్రతిక్షణము మారుమోగుతూ ఉండాలి. వీరికి శిక్షణను ఇచ్చేది ఎవరు అనేది వారు మొదట అర్థం చేసుకోవాలి. అప్పుడే మేము కూడా శివుని పిల్లలమే కదా అని అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మకు కూడా పిల్లలే అయినారు. ఇది వంశము. ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మనుష్య సృష్టికి పూర్వజుడు బ్రహ్మయే కదా. శివుణ్ణి అలా అనరు. వారిని కేవలం తండ్రి అని అంటారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్న టైటిల్ ప్రజాపిత బ్రహ్మదే. తప్పకుండా గ్రాండ్ మదర్, గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉంటారు. పిల్లలు మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయించాలి.
శివుడు ఆత్మలందరికీ తండ్రి. వారు బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తారు. మన వంశాలు ఎన్ని వెలువడతాయో మీకు తెలుసు. ఇటువంటి ఎగ్జిబిషన్ మూల మూలలా వ్యాపింప చేయాలి. మీరు ఏర్పాట్లు చేయించండి అని గవర్నర్కు అర్థం చేయించాలి. మాకు 3 అడుగుల భూమి కూడా దొరకదు, అయినా మేము వెళ్ళి విశ్వరాధ్యాధిపతులు అవుతాము. మీరు ఏర్పాట్లు చేయించండి, మేము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తాము అని వారికి అర్థం చేయించాలి. వారు మీకు కొద్దిగా సహాయం చేసిన గవర్నర్ కూడా బ్రహ్మ కుమార్గా అయిపోయాడు అని వారు అనడం మొదలు పెడతారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే. ధారణ: గవ్వతుల్యమైన తనువు మనస్సు ధనాన్ని ఉన్నాయో వాటిని బాబాపై బలిహారం చేసి ట్రస్టీగా సంభాలించాలి. మమకారాన్ని తొలగించుకోవాలి. ఉదయం ఉదయం లేచి బాబా స్మృతి చేయాలి. జ్ఞాన బలము మరియు బుద్ధి యోగ శక్తి ద్వారా మాయపై విజయం పొందాలి. వరదానము: దృష్టి ద్వారా శక్తిని తీసుకొనే మరియు శక్తిని ఇచ్చే మహాదాని వరదాని మూర్తి భవ. ముందు ముందు వాణి ద్వారా సేవ చేసే సమయము కానీ లేక పరిస్థితులు కానీ లేని సమయంలో వరదాని మహాదాని దృష్టి ద్వారానే శాంతి, శక్తి, ప్రేమ, సుఖము మరియు ఆనందాల శక్తులను అనుభవం చేయించగలరు. జడమూర్తుల ఎదురుగా వెళ్ళినప్పుడు వారి ముఖం ద్వారా వైబ్రేషన్ లభిస్తాయి. కళ్ళ ద్వారా దివ్యత అనుభవం అవుతుంది. చైతన్యంలో మీరు ఈ సేవను చేశారు కనుకనే జడమూర్తులు తయారయ్యాయి. అందుకనే దృష్టి ద్వారా శక్తిని తీసుకొని మరియు ఇచ్చే అభ్యాసాన్ని చేసినట్లయితే అప్పుడు మహాదాని వరదాని మూర్తులుగా అవుతారు. స్లోగన్: ముఖ కవళికల ద్వారా సుఖశాంతి మరియు సంతోషాల ప్రకాశం ఉన్నట్లయితే అనేక మంది ఆత్మల ఫ్యూచర్ శ్రేష్టంగా తయారు చేయగలరు. అచ్చా, ఓం శాంతి. हर पल यादें शिव बाबा की मन में नए फूल खिलाती है. हर पल यादें शिव बाबा की मन में नए फूल खिलाती है. खुशबू से भर जाता जीवन, हर कली कली मुस्काती है. हर पल यादें शिव बाबा की मन में नए फूल खिलाती है. असीम प्यार में खोए रहते, मुख की भाषा नैन है कहते. हो असीम प्यार में खोए रहते, मुख की भाषा नैन है कहते. अनुभव के दो बोल हमारे चेहरे के हर भाव में बहते. अंतर की आनंद दास्तां मन की खुशी बताती है. खुशबू से